Subscribe now and press the bell icon. జయ గీతి పాడరా జయధ్వని చేయరా దుష్టుని దును మాడరా సోదరా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. దేవుని మందిరంలో ఉండే మనము, లేక ప్రార్థన ఆరాధన చేసే మనము, లేక నిజ దేవుడిని ఎరిగి మా రక్షకుడు మా ప్రభువు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారే అని సాక్ష్యం ఇస్తున్న మనము ఆయన ఎదుట ఎలా ఉండాలంటండి? నీతిమంతులుగా ఉండాలంట, యథార్థ హృదయాలు గలగారముగా ఉండాలంట. మనము మోసకారులముగా, దౌర్జన్యం చేసేవారముగా, అవినీతిపరులముగా, పాపులముగా ఉండకూడదు. మనం పాపులమే, పుట్టుకతో మనం పాపులమే. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించాడు, ఆయన రక్తం చేత మనల్ని విమోచించాడు. విమోచించబడిన దేవుని జనాంగముగా మనం పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం, మనం నీతిమంతులుగా ఉండటం దేవుని చిత్తం. ఏదైనా పాపము జరిగితే మన నోటి మాటతో, హృదయ ధ్యానంతో, అంగీకారముగా దేవునికి లేకుండా ఉండి దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో చెడుగా ఉన్నవారమైతే పాప క్షమాపణ ఇచ్చే దేవుడు మనకున్నాడు. పాపము క్షమించుటకు మనిషి కుమారుడికి అధికారం ఇవ్వబడింది. ఆయన ఒక్కడే పాపములు క్షమించగలవాడు, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. పాపము లేని ఆయన పాపమున్న నీలో కార్యం చేసి నిన్ను ఒప్పింపజేసి నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు నిన్ను క్షమించి నిన్ను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. మేము సేవ చేస్తున్న మేము కూడా నీతిమంతులుగా ఉండి సేవ చేయాలి, యథార్థవంతముగా ఉండి సేవ చేయాలి. కనుక దేవుని దగ్గర ఏమి ఒప్పుకోవాలో, ఏమి విడిచిపెట్టాలో మనకు తెలియాలి. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏ రూపంలో నీ పాపం ఉందో ఈ దినమున, ఉదయం లేచినప్పటి నుంచి మాటలో ఉందా, తలంపులో ఉందా, క్రియలో ఉందా? మనం శరీరంలో ఉన్నాం, రక్త మాంసాలతో ఉన్నాం, మనం బలహీనులమే. ఎవరము పుట్టుకతో నీతిమంతులు కాము. మనం నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యమే సెలవిస్తూ ఉంది. మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. మేలు చేయడు వీడు, నీతి కార్యం జరిగించడు, వీడు పాపి. మన పునాది సరైనది కాదు, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏం చేయగలడు? మన పునాది సరిగా లేదు, మన పుట్టుకే సరిగా లేదు. కాబట్టి దేవునికి మన బలంతో తెలుసండి. అయితే పాపములు క్షమించడానికి అధికారం ఉంది కాబట్టి ఎప్పటికెప్పుడు ఎంత మనం లెక్క చూసుకుంటే మనకు మంచిది. ఏ రోజుకు ఆ రోజే, ఉదయానికి ఉదయం, మధ్యాహ్నానికి మధ్యాహ్నం, సాయంకాలం ప్రతి క్షణము మనం ఆ ఎరుక కలిగి, ఆ జ్ఞానం కలిగిన ప్రభా నాలో ఏ పాపమైనా ఉందా? నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను, లేక ఆ పని చేస్తున్నాను, మీ సేవే చేస్తున్నాను. సేవలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ నీకు వ్యతిరేకంగా నేను ఏమన్నా ఉన్నానా? ఎందుకంటే నేను పవిత్రపరచబడ్డాను, నేను రక్షించబడ్డాను, నా పాపములు క్షమించబడి ఉన్నాయి. మళ్ళీ నేను పాపముల మూట కట్టుకుని ఆ పాప భారం నేను భరించలేను, ఆ శిక్ష నాకు వద్దు అని నువ్వు దేవుని బిడ్డవైతే నీకు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఎవడో వచ్చి నువ్వు తప్పు చేసేవని గద్దించక ముందే నీ మనస్సాక్షి గద్దిస్తుంది. నీ మోసం ఏంటో, నీ అబద్ధం ఏంటో, నీ మాట ఏంటో, నీ తీరేంటో నీకు నీవే నీ మనస్సాక్షి గద్దించినప్పుడు. ఎందుకంటే అన్యులకు ఈ సంగతి తెలియదు, వాళ్ళకి ఈ మర్మం తెలియదు. దేవుని ఎరిగిన మనకు ఈ సంగతి తెలుసు. ఎందుకంటే పాపములు క్షమించే ఒక దేవుడు మనకున్నాడు. ఆయన పాపముల కోసమే మరణించాడు. మానవుల పాప పరిహారార్థమే దేవుని గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆ రక్తం చేత విమోచించబడ్డాం. కాబట్టి ఆయన యేసయ్యకు ఒక మంచి పేరుంది, పాపుల రక్షకుడు. ఆయన నీతిమంతుల రక్షకుడు కాదు. ఆయన అంటాడు, నీతిమంతులుగా ఉండనివ్వండి. రోగికి వైద్యుడు ఎవరికి అవసరం ఉంటా? వైద్యుడు ఎవరికి అవసరం ఉంటా? రోగికే అవసరం. నీలో పాపరోగం ఉంది, ఆయన నీకు మంచి వైద్యుడు. హల్లెలూయా. నీ శరీరంలో ఉండే రోగాన్ని
తీసివేయకముందు ముందు నీ పాపరోగాన్ని తీసేస్తాడు. కనుక నీలో అతిక్రమం లేకుండా చూసుకో. ఎవడో వచ్చి నిన్ను చెప్పడం కాదు నువ్వు పాపి అని చెప్పి అంటాం కాదు. దేవుడు నేను చూసి ఇదిగో నువ్వు పాపి అంటున్నాడు. ఆయన మాట విని అయ్యా నన్ను క్షమించు, నీ శిలువ కార్యం నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు ఖర్చిన రక్తంలో నాకు విమోచన ఉంది అని నమ్మగలిగితే ఎప్పటికప్పుడే మనం తప్పు రాస్తే ఏం చేస్తామంటే పెన్సిల్తో రాసినప్పుడు తప్పు చేస్తే ఎరేజరు రబ్బర్తో తుడిచేస్తే పోద్ది. ఇంకు రబ్బర్ ఉంటుంది, పెన్సిల్ బే రబ్బర్ ఉంటుంది. ఇంకుతో రాస్తే ఇంకు రబ్బర్ వాడాలి, పెన్సిల్తో రాస్తే పెన్సిల్ రబ్బర్ వాడాలి, ఎరేజ్ చేస్తాం. ఒకవేళ టేప్ రికార్డర్లో తప్పు ఏదో చేస్తే నేను ఎరేజ్ చేసుకుంటాం, డిలీట్ చేసుకుంటాం కదా. దేవుడు డిలీట్ చేస్తాడు, నిన్ను డిలీట్ చేయడు. నిన్ను జీవగ్రంథంలో రాసుకుంటాడు ఈ పేరు, నీ పాపమును డిలీట్ చేస్తాడు, నిన్ను పరిశుద్ధంగా ఇస్తాడండి. కాబట్టి అతిక్రమం విషయంలో పరిహారం పొందిన వాడే ధన్యుడు. పాపం చేస్తూనే మందిరంలో ఉండి పాపం చేస్తూనే ప్రార్థన చేస్తూ పాపంలో కొనసాగుతూ నేను ఇలాగే ఉంటాను ప్రభు నాకు మాత్రం అన్ని అనుకరించమంటే కుదరదు. ఎప్పటికప్పుడే నీ ఇంట్లో ఏదైనా ఒక దేవుడు కార్యం చేయాలంటే, ఒక స్వస్థత జరగాలంటే, ఒక విడుదల జరగాలంటే, ఒక కార్యం జరగాలంటే ముందు నీ పాపముల విషయంలో నువ్వు దేవుని దగ్గర లెక్క చూసుకో. నిన్ను నీవు నీతిమంతులు తెచ్చుకోవడం కాదు. నేను ఏం చేయలేదు, నేను నీతిమంతున్నే, నేను నీతిమంతురాలనే, నాకు ఏ తప్పు లేదని అనుకుంటే కుదరదు. దేవుని దృష్టిలో నువ్వు పాపివి. ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి. నీ అంతరంగం జరిగిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి యెహోవా సన్నిధిలో భక్తుడు ఏమంటున్నాడండి, దావీదు భక్తుడు, యెహోవా సన్నిధిలో నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకున్నాను. అయితే నేను అనుకుని పశ్చాత్తాపడ్డప్పుడు దేవా నీవు నా పాపమును నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. గమనించండి, మందిరంలో ఉన్నాం. మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే మన భక్తి కాదు, మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కొన్ని గంటలు మాత్రమే మన యొక్క నీతి కాదు. ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు నీ సాక్ష్యము దేవునికి కనపడాలి, నీ సాక్ష్యము ఇతరులకు కూడా కనపడాలి. వీరు క్రైస్తవులు, వీరు పాపం చేయరు. ఈనాడు క్రైస్తవుల గురించే చెడ్డ పేరు వస్తూ ఉంది. నేను ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు, ఆయన అంటాడు క్రైస్తవులందరూ ఇలా ఉన్నారండి, వాళ్ళు చూస్తుంటే మేము దేవుని నమ్మబుద్ధి కావట్లేదు మాకు అంటాడు. పక్కన ఉన్న క్రైస్తవుడు అన్నాడు, అవునయ్యా పుట్టు క్రైస్తవులు పుట్టు పాపులే, పుట్టు క్రిస్తవులుగా. కానీ ఇటీవల కొత్తగా అన్య జీవితం జీవించి విగ్రహారాధనలో ఉండి బయటకు వచ్చిన వారు స్థిరంగా ఉంటారంట. నాతో కూడా చాలామంది అన్నారయ్యా మీరు అన్యుల నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇంత గట్టిగా ఉంటున్నారు, మేము ఉండలేం అని క్రైస్తవులు అంటున్నారు. ఎందుకంటే మా తాత ముత్తాత నుంచి మేము క్రైస్తవులమే, మాకు పాపం చేయడం అలవాటు అయిపోయింది. ఎన్నిసార్లు అడిగినా పాపం క్షమిస్తాడని దేవుడు. ఆయనకు నీ పాపం క్షమించే విషయంలో ఆయన విసుక్కోడు, నువ్వు విసుగుగా ప్రార్థించాలి. నీ పాపం క్షమించడానికి ఆయన అధికారం గలవాడు. ఒక మాట చెప్పిన ముగించాలి. అయితే మనం ఎలా ఉండకూడదంట, ఎలా ఉండాలంట, పాపం పోగొట్టుకుని నీతిమంతులుగా మందిరంలో ఉండాలి, స్తుతించి ఆరాధించాలి. కానీ మనం ఎలా ఉండకూడదంటే జ్ఞానం లేని గుర్రంలాగా మనం ఉండొద్దు. గుర్రం పశువు, గడ్డి తినేది. అది నీళ్ళు తాగాలన్నా మనం తీసుకెళ్ళి తాగించాలి. గడ్డి వేస్తే తింటుంది, ఇంకేదైనా ఆహారం పెడితే తింటుంది. యజమానిపై ఆధారపడి ఉండేది గుర్రము. అయితే మన యజమానుడు యేసయ్య. మనం గుర్రెల్లాగా పుట్టలే, మన గాడిదలాగా పుట్టలే, మన మనుషులాగా పుట్టాం. హల్లెలూయా. మనిషి ఒక్కడే సృష్టికి కిరీటం లాంటి వాడు. హల్లెలూయా. దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనం చేయబడ్డాం, మన దేవుళ్ళం కాదు. దేవుని స్వరూపంలో చేయబడ్డాం, మనం జ్ఞానులం. హల్లెలూయా. మనం ఎలా ఉండకూడదండి, బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలెనైనను కంచరి గాడిద వలెనైనను మీరు ఉండొద్దు. గాడిద స్వభావం నిలుంటే అడుగు. గుర్రము మంచిది కాదు, గాడిద కూడా మంచిది కాదు. పశువే, మనం పశువులం కాదు. ఒక మాట అంటానండి, మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. ఎన్ని దెబ్బలు కొట్టాలండి నేను దేవుడు? ఒక దెబ్బ సరిపోదా? దేవుడు ఎప్పుడు చావు దెబ్బ కొట్టాడు. హల్లెలూయా. కొడతాడు. ఆయన నోరు కొట్టాడు, కడుపు కొట్టాడు, కొడితే వీపు మీద కొడతాడు, తగిలేటట్టు కొడతాడు, కానీ చంపడు. దేవుడు గద్దెంపుకు మనం లోబడితే మనకు మంచిది. దేవుని దెబ్బకు మనము జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే మనకు మంచిది. మనం ఎలా ఉండకూడదంటండి, బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనైనను కంచరి గాడిద వలనైనా ఉండవద్దు. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేయడానికి వాటి యజమానులంట వాటి నోరును వారితోనూ కళ్ళెంతోనూ బిగించుకొని నడిపిస్తారంటే మాట వినవాలి. మనం మాట వినే దేవుని పిల్లలుగా ఉందాం. మనం పశుప్రాయంగా ఉండొద్దు. జ్ఞానం లేని గుర్రం వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు ఉండకూడి అంటాడు. కాబట్టి నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి,
ఉల్లసించండి. యథార్థ హృదయాలారా మీరందరూ ఆనందగానము చేయండి. అలా ఉందామా? అలా ఉండి మనం ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధతలు పైకెత్తండి, ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రాలు. మనలో ఎటువంటి అజ్ఞానం ఉన్నా, ఎటువంటి బుద్ధి లేని స్వభావం ఉన్నా, ప్రభా మేము బుద్ధి లేని వాళ్ళము, మనకు జ్ఞానం లేదు. మీ జ్ఞానంతో, మీ బుద్ధితో, మీ శక్తితో, మీ వివేకముతో మనం నింపండి. మేము గుర్రం వలె గాడిద వలె ఉండకుండా మేము నీతిమంతులైన దేవుని పిల్లలు ఉండటకు మాకు సహాయం చేయని ప్రార్థిస్తూనే ఈ ఆరాధన సమయంలో ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆయన మందిరంలో పరిశుద్ధ ఆత్మల పైకెత్తి గళములెత్తి గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప దేవా నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకే స్తోత్రం. ఆత్మ దేవా నీకే స్తోత్రం. ఆత్మదేవా నీకే స్తోత్రం. మంచి దేవా నీకే స్తోత్రం. మంచి